దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొద్రిల్లు. నా మనసంతా నీవై. ఎపిసోడ్ నెంబర్ 321. పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన జెస్సీ ఆ తర్వాత ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. ఈశ్వర్ జెస్సీ మెడలో తాళి కట్టబోతుండగా ఆపండి అంటూ తార్ రోడ్డు మీద ఇనుప రేకు గీసుకుపోతున్నట్టుగా ఉండే సౌండ్ లాగా ఒక గగ్గర గొంతు వినిపిస్తుంది. ఆ డైలాగుతో పంతులు గారి మంత్రాలు, మేళ తాళాలు అన్నీ ఆగిపోయి నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. సినిమా లెవెల్లో ఆపండి అని డైలాగ్ వచ్చేసరికి నిజంగానే ఆ పెళ్ళి ఆగిపోతుందేమోనని ఈశ్వర్ సంతోషపడుతూ తాళి పట్టుకొని డైలాగ్ వచ్చిన వైపు చూస్తాడు. ఒక్క ఈశ్వరే కాదు, జెస్సీతో పాటు మిగతా అందరూ కూడా అటువైపుగా చూస్తారు. ఎదురుగా శశిధర్ కొడుకు రాహుల్తో కలిసి వెర్రి నవ్వు నవ్వుతూ ఆ పెళ్లిలోకి ఎంటర్ అవుతాడు. శశిధర్ కనపడగానే ఈశ్వర్కి కలిగిన ఆశలు నీరుగారిపోతుంటాయి. ఆ డైలాగ్ ఎందుకు అన్నాడని అందరూ వాడివైపు విచిత్రంగా చూస్తుండగా కొడుకు చేయి పట్టుకొని శశిధర్ నవ్వుతూ అక్కడికి వస్తాడు. ఎందుకు ఆపమన్నాడు అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. వాడి నవ్వు చూసి కళ్యాణ్ ఇరిటేట్ అవుతూ, రే ఇడియట్, తాళి కడుతుంటే ఆ గగ్గరు గొంతు వేసుకొని ఆపండి అని ఎందుకన్నావు అని అడుగుతాడు. అంటే సినిమా లెవెల్లో డైలాగ్ పండాలని కొంచెం గొంతు మార్చి ఆపండి అని చెప్పానులే అంటాడు ఫోజు కొడుతూ. ఏడ్చావులే, నీ గొంతు మామూలుగా వినటానికి ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇక నువ్వు గొంతు మార్చి అనేసరికి డైలాగ్ వినటానికి దరిద్రంగా ఉంది అంటాడు కళ్యాణ్. అవునా, నా డైలాగ్ అంత దరిద్రంగా ఉందా అంటాడు అక్కడ అందర్నీ ఉద్దేశించి ఏడుపు మొహం పెట్టి అడుగుతూ. అవును అన్నట్టుగా అందరిలోనూ అదే ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. అసలు ముందు ఆపు అనే డైలాగ్ ఎందుకొచ్చిందో చెప్పు అంటాడు కళ్యాణ్. ఆ ప్రశ్నకి సమాధానం కోసం అందరూ వాడి వైపు చూస్తుంటే, నేను పెళ్ళికి రాకుండానే తాళి కడితే ఎలా, అందుకే ఆపండి అంటూ వచ్చాను అంటాడు వెర్రి మొహం వేసుకుంటూ. వాడి మాటలకి ఒక కళ్యాణే కాదు, అందరూ కోపంగా చూస్తుంటారు. శశిధర్ వాళ్ళ కోపాన్ని గమనించి కాస్త భయపడుతూ, అంటే కళ్యాణ్, ఈ పెళ్లి జరగటానికి కాస్తో కూస్తో నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అందుకే నేను రాకుండా పెళ్లి జరగటం చూసి తట్టుకోలేక ఆ సినిమా డైలాగ్ చెప్పానులే అని అంటాడు. నీ ఇన్వాల్వ్మెంటా అని అడుగుతాడు కళ్యాణ్ నొసలు ముడిచి. "ఉమ్, వీళ్ళిద్దరి పెళ్లి జరగాలి అంటే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వేడుకోమని నేనే భానుమతి గారికి సలహా ఇచ్చాను అంటాడు శశిధర్ గొప్పగా ఫీల్ అవుతూ. అవును కళ్యాణ్, శశిధర్ చెప్పే వరకు నిజంగా నాకు ఆ ఆలోచన రాలేదు అంటుంది భానుమతి. ఇహిహి అంటూ నవ్వుతూ శశిధర్ మిలకలు తిరుగుతుంటాడు. వీడి మొహం తగలయ్యా అంటూ ఈశ్వర్ మనసులో బండ బూతులు తిట్టుకుంటూ ఉంటే, ఛ వీడొకడు అని పరశురాం కూడా మనసులో తిట్టుకుంటాడు. అర్జున్ బావ దగ్గరికొచ్చి భుజం మీద చేవేసి, నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే భానుమతి గారికి ఈ సలహా ఇవ్వడమే అని అంటాడు. అర్జున్ మెచ్చుకునేసరికి ఇంకా మిలకలు తిరుగుతుంటాడు. సంజన దగ్గరకొచ్చి, తిరిగిన మిలకలు చాలన్నయ్య, మరీ ఎక్కువగా తిరిగితే ఒంట్లో బొక్కలు విరగొచ్చు అని అంటుంది. చెల్లెలు మాటతో దెబ్బకి స్టాచ్యూ అయిపోతాడు. అది చూసి అందరూ నవ్వుతుంటారు. పంతులు గారు ఇక కానివ్వండి అంటాడు కళ్యాణ్. అలాగే బాబు అని మళ్ళీ పంతులు గారు మంత్రాలు మేళతాళాలు మొదలయ్యేసరికి చచ్చినట్టు ఈశ్వర్ ఏడుపు మొహంతో కోపంగా ఉన్న జెస్సీ మెడలో తాళి కడుతుంటాడు. అలా వాళ్ళ పెళ్లి జరుగుతుంటే కళ్యాణ్ దంపతులు, మోహన్ దంపతులు, సూర్య దంపతులు, లత, విజయ్, భాను అందరూ అక్షింతలు వేస్తుంటారు. కానీ కూతురు పెళ్లి ఈశ్వర్తో జరగడం అనేది పరశురాం అసలు భరించలేకపోతుంటాడు. భానుమతి మొగుణ్ణి కోపంగా చూస్తూనే అక్షింతలు మొగుడి చేతులు పెట్టి, వేయండి
అని అంటుంది. దాంతో ఆ ఇద్దరు కూడా అక్షింతలు వేస్తారు. తన పెళ్లి ఈశ్వర్‌తో జరగటం అనేది జెస్సీ అప్పటికి కూడా భరించలేకపోతుంటుంది. ఇక తాళి కట్టిన తర్వాత తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. రాహుల్ చెర్రీ పక్కన కూర్చున్న అన్విని చూసి నవ్వుతుంటే, అన్వి మాత్రం ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. శశిధర్‌తో పాటు రాహుల్ కూడా ఆ పెళ్లికి ఎంటర్ కాగానే, బావా అంటూ అన్వి నవ్వుతూ చెర్రీ పక్క నుంచి లేచి వెళ్ళబోతుంటే, జూనియర్ మెంటలోడు అది భరించలేక మండిపోతూ తన చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపి, పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి తన చేయికి కట్టేసి, ఆ చేయి నుంచి జాయింట్‌గా తన చేతికి కట్టుకుంటాడు. అలా చెర్రీ తన్ని కట్టేసి కూర్చోబెట్టాడు. అన్వి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ, నేను మా బావ దగ్గరికి వెళ్ళాలి. నన్ను విప్పేయి చెర్రీ అని అంటుంది. చుప్! నన్ను కాదని బావా, గీవా అన్నావంటే తోలు ఒలిచేస్తాను. సైలెంట్‌గా కూర్చొని పెళ్లి చూడు అంటూ ఆర్డర్ వేస్తాడు. గుడ్లూర్మి చెప్పిన చెర్రీ డైలాగ్‌కి అన్వి దెబ్బకి నోరు మూసి ఏడుపు మొహంతో ఆ పెళ్లి చూస్తుంటుంది. కూతురు మొహంలో కనిపిస్తున్న ఇబ్బంది అర్జున్ గమనించి, ఈ జూనియర్ మెంటలోడి నుంచి నా కూతుర్ని నేను కాపాడుకోలేకపోతున్నా. పాపం నా కూతురు. ఫ్యూచర్‌లో నేను, నా కూతురు ఈ హైబ్రిడ్ రకమైన జూనియర్ మెంటలోడి నుంచి ఎన్ని తిప్పలు పడాలో అని అనుకొని వాపోతుంటాడు. అర్జున్ మనసులో ఉన్న బాధ సీనియర్ మెంటలోడు గ్రహించి స్నేహితుడి భుజం చుట్టూ చేవేసి, డోంట్ వరీ, బాధపడటం ఇప్పటినుంచే అలవాటు చేసుకుంటే నీకు బెటర్ అని అంటాడు. నేను బాధపడేది ఇప్పటినుంచి కాదు. ఆ హైబ్రిడ్ రకం జూనియర్ మెంటలోడు పుట్టినప్పుడే నా బాధ స్టార్ట్ అయింది అంటాడు అర్జున్ ఏడు మొహం పెడుతూ. మరి ఇంకేంటి, ప్రొసీడ్ అవుతూ వెళ్ళిపో అంటాడు కళ్యాణ్ నవ్వుతూ. అంటే నన్ను ప్రొసీడ్ అవ్వమంటావు కానీ నీ కొడుకుని మార్చాలని మాత్రం చూడవా అని అడుగుతాడు. మెంటల్ అనేది మా బ్లడ్‌లోనే ఉంది. నా మెంటల్‌ని నా ఎనిమీ భరిస్తే, నా కొడుకు మెంటల్‌ని నీ కూతురు, బోనస్‌గా నువ్వు భరించక తప్పదు. అందుకే ఇప్పటినుంచి బాగా అలవాటు చేసుకుంటేనే, వాళ్ళు టీనేజ్‌కొచ్చాక ఇంకేమైనా భయంకరమైన సంఘటనలు చూసినా నీకప్పుడు ఈజీగా కనిపిస్తుంది అంటూ అర్జున్‌కి ఉచిత సలహాలిస్తుంటాడు. సరిపోయింది అనుకుంటాడు అర్జున్ నీరసించి. కొన్ని గంటల తర్వాత లత కొడుకు కోడలికి హారతిచ్చి ఇక లోపలికి రండి అని అంటుంది. ఈశ్వర్తో జెస్సీ రేకుల షెడ్ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఆ ఇల్లు చూసేసరికి తనకి దెయ్యం పడుతుంది. నీకోసం ఒక మంచి ఇల్లు చూశానమ్మా అంటుంది లత గొప్పగా. అది విని కొంచెం సంతోషపడుతూ, అవునా, అయితే వెంటనే ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవుదాము అంటుంది జెస్సీ. షిఫ్ట్ అవ్వడం ఏంటి అని అడుగుతుంది లత ప్రశ్నార్థకంగా చూస్తూ. అదే, ఇల్లు చూశాను అంటున్నారు కదా, ఈ ఇంటి నుంచి ఆ ఇంట్లోకి వెంటనే వెళ్ళిపోదాము అంటుంది జెస్సీ తొందర పెడుతూ. నేను ఇల్లు చూశాను అన్నది మనం వెళ్ళి ఉండటానికి కాదు, ఆ ఇంట్లో నువ్వు పాచి పనులు చేయటానికి నిన్ను పని మనిషిగా కుదిర్చాను అంటూ తన నెత్తి మీద పిడుగు వేస్తుంది. అది విని కొత్త కోడలు అవాక్కవుతుంది. అప్పుడే కోడలికి ఉద్యోగం కూడా చూసి పెట్టావమ్మా అంటాడు ఈశ్వర్ నవ్వుతూ. అవునరా, ఇంకా లేట్ ఎందుకని ముందే చూసి పెట్టాను అంటుంది లత నవ్వుతూ. అది విని జెస్సీ కోపంగా అత్త మొగుడు వైపు ఒక్క చూపు చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది లత. మరి ఎవ్వరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు, నేను పాచి పని చేయడం ఏంటి అని అడుగుతుంది జెస్సీ. ఏం, నువ్వేమైనా ఇంద్రలోకం నుంచి దిగి వచ్చిన రాజకుమారివి అనుకున్నావా అని అడుగుతుంది లత. రాజకుమారి కాకపోయినా ఒక స్టేటస్ మెయింటైన్ చేసిన దాన్ని అని పొగ్గరిగా సమాధానం ఇస్తుంది జెస్సీ. అది ఒకప్పుడు, ఇప్పుడు చేయలేవు కదా అంటుంది లత. ఆ మాటకి సమాధానం లేక కోపంగా ఉంటుంది. పోనీలేమ్మా, ఎంతైనా కడుపుతో ఉంది కదా, తన్ని ఇప్పుడు వదిలేసేయ్ అంటాడు ఈశ్వర్.
వదిలేస్తే నీ పెళ్ళని నువ్వు పోషించుకుంటావా మరి అని అడుగుతుంది లత. మొక్కజొన్న పొత్తుల మీద వచ్చే డబ్బులు నా పొట్టకే సరిపోవు. ఇక తన్ని ఏం పోషిస్తాను అంటాడు ఈశ్వర్. మరి తన చేత ఏ పని చేయించకుండా వదిలేస్తే ఎలా అని అడుగుతుంది లత. నేను తనని పూర్తిగా వదిలేయమని అనడం లేదమ్మా. ఆ పాచి పనులు చేసే బదులు ఇంకా ఏదైనా పబ్లిక్ ఉండే వీధి చూసి మొక్కజొన్న పొత్తుల బండి పెట్టిస్తాన్లే, వాటిని అమ్ముకుంటూ బతుకుతుంది అని అంటాడు. అయితే సరే, పాచి పనుల కంటే కాస్త ఆ పని నయమేలే. వెంటనే తన కోసం ఒక బండి చూసి రేపటినుంచే పనిలోకి వెళ్ళేటట్టు పెట్టు. నేను వెళ్ళి నా పని మనిషి డ్యూటీ చేసుకుని వస్తాను అని చెప్పి లత కోడలి వైపు చూసి కొంగుని విసురుకుంటూ వెళ్ళిపోతుంది. ఈశ్వర్ మెడలో ఉన్న పూలదండ తీసి అవతలికి వేసి, రేపటి నుండి మొక్కజొన్న పొత్తులు అమ్మటానికి రెడీగా ఉండు. ఇద్దరం వ్యాపారంలో దిగామంటే మొక్కజొన్న పొత్తులు బాగానే పడతాయి కాబట్టి ఇద్దరి కోసం మార్కెట్కి వెళ్ళి ఒక 2 బస్తాలు మొక్కజొన్న పొత్తులు వేసుకొని వస్తాను అని చెప్పి వెళ్తాడు. జెస్సీ కన్నీళ్లు పెడుతూ మెడలో ఉన్న దండ తీసి పక్కకు పెట్టి అక్కడ స్టూల్ మీద కూలబడి, నా లైఫ్ ఇలా తలక్రిందులైందేంటి అని అనుకుంటుంది. మోహన్ ఆఫీస్కి రెడీ అవుతుంటే శ్రేయ కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంటుంది. మోహన్ రెడీ అయి తన పక్కకొచ్చి కూర్చొని, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి అని అంటాడు. పాపం, జెస్సీ గురించి ఆలోచిస్తున్నాను. ఏమైనా తన చేతులారా తన లైఫ్ తానే నాశనం చేసుకుంది కదా అని అంటుంది. అవును, అచ్చం నీలాగే అంటాడు మోహన్. ఆ మాటకి చురుగ్గా చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నాలాగే అంటే అర్థమేంటి అని అడుగుతుంది. అంటే నువ్వు కూడా జీవితంలో ఎన్నో కలలు కని అనుకోని పరిస్థితిలో నాకు దగ్గర కావాల్సి వచ్చింది కదా అని అంటాడు. ఆ జెస్సీలాగా నేను కూడా పిచ్చి పిచ్చి కలలు కన్నాను. ఆ కలలతోనే వెధవ వేషాలు వేస్తూ కళ్యాణి మైథిలిని ఏళ్లు తరబడి దూరం చేసి బాధ పెట్టాను. కానీ నేను ఎంత ద్రోహం చేసినా, చేసిన దానికి శిక్ష అనుభవించినా, నీలాంటి మనసున్న వాడికి భార్యనై ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. నా జీవితాన్ని తనతో పోల్చుకో. అలా పోలిస్తే నాకేదో ఇక్కడ అన్యాయం జరిగిపోయినట్టుగా ఉంటుంది అని బాధపడుతూ మోహన్ హృదయం మీద వాలిపోతుంది. మోహన్ నవ్వుతూ తన దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి, నిజంగా నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావు కదా అని అడుగుతాడు. నిజమా అని ఇంకా డౌట్గా అడుగుతావేంటి? నేను ఆల్రెడీ మన ప్రేమకు ప్రతిరూపంగా ఇంకొక బిడ్డకు కూడా తల్లిని కాబోతున్నాను అంటే నేను నీతో కలిసి ఎంత సంతోషంగా ఉన్నానో అర్థం చేసుకో అంటూ మోహన్ హృదయంలోకి ఇంకా ఒదిగిపోతుంది. ఆ విషయం తెలియని మోహన్ సంతోషపడుతూ తనను ఎదురుగా నిలబెట్టుకొని చూస్తూ, నిజమా అని అంటాడు. అవును అన్నట్టుగా సిగ్గుపడుతూ నవ్వుతుంది. దొంగ, చెప్పవేంటి మరి అని అంటాడు నవ్వుతూ. ఇప్పుడు చెప్పాను కదా అని అంటుంది అదే సిగ్గుతో. నువ్వు సంతోషంగా ఉన్నావని ఇప్పుడు నేను కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నానులే అని కొంటెగా తన పెదవులు అందుకుంటాడు. అలా తనకు కొద్దిసేపు ఊపిరాడకుండా చేసి వదిలేశాడు. అబ్బా మోహన్, సంతోషం వస్తే అస్సలు ఆగలేవు అని అంటుంది తడి పెదవులు తుడుచుకుంటూ. నేను పనిష్మెంట్ చేసినా అంతే ఉంటుంది, ప్రేమ చూపించినా అంతే ఉంటుంది, కానీ ఈసారి మాత్రం నాకు పాప కావాలి అంటాడు తనని దగ్గరికి తీసుకొని. నేను కూడా అదే కోరుకుంటున్నాను అని అంటూ ఉండగా, డాడీ అంటూ వాళ్ళ బాబు వస్తాడు. నా బంగారు తండ్రి అంటూ మోహన్ కొడుకుని ఎత్తుకొని భార్యని దగ్గరకు తీసుకొని ప్రేమనురాగాలు పంచుతుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్.